హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మెయిన్ గా బ్యాచిలర్స్ గానీ, హాస్టల్ స్టూడెంట్స్ గానీ, ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ, అలానే ఇంట్లో కూడా బాగా యూస్ఫుల్ అయ్యే ఒక ప్రొడక్ట్ గురించి అయితే ఈ రోజు రివ్యూ అయితే ఇస్తాను. సో అది వచ్చేసి అగారో వాళ్ళది మల్టీ కుకింగ్ కెటిల్ అన్నమాట, విత్ స్టీమర్ వస్తుంది. సో ఎవరైనా మల్టీపర్పస్ గా కుకింగ్ కి ఏమైనా కావాలో గ్యాజెట్ కావాలి అంటే మాత్రం దీన్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో దాని గురించి ఈ రోజు వీడియోలో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏమేమి ప్రొడక్ట్స్ వచ్చినాయి కూడా దాని గురించి కూడా చెప్తాను, విత్ కాస్ట్ కూడా చెప్తాను మీకు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. వీడియో అనేది యూస్ఫుల్ అయ్యిద్ది ప్రతి ఒక్కరికి. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ వరకు వస్తాయి. సో ఇంక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇది వచ్చేసి అగారో వాళ్ళది మల్టీ కుకింగ్ కెటిల్ విత్ స్టీమర్ అన్నమాట. మనకి ప్యాకేజింగ్ అయితే ఇట్లా కార్డ్బోర్డ్ బాక్స్ లోకి అయితే వస్తది. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి. దీనిపైన మనకి ఈజీగా అన్ని మెన్షన్ చేస్తారు ఇలా పక్కన. సో ఇది వచ్చేసి మనకి టెంపరేచర్ సెట్టింగ్ ఉండిద్ది. దీంట్లో ట్రాన్స్పరెంట్ గ్లాస్ లిడ్ ఒకటి ఇస్తారు. అలానే 360 degrees మనం దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. అలానే వైడ్ మౌత్ అంటే కొంచెం పెద్దగానే ఉండిద్ది మనకి ఇది వచ్చేసి కెటిల్ అనేది. సో దీన్ని ఓపెన్ చేసి మనం ప్రొడక్ట్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉండిద్దో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలా ఫోటోలు ఎలా అయితే ఇచ్చారో సేమ్ మనకి ప్రొడక్ట్ అనేది చూడడానికి కూడా అలాగనే ఉండిద్ది. సో దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. చూడండి, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అగారో ప్రొడక్ట్ అన్నమాట. ఇదే కెటిల్ ప్లస్ స్టీమర్. చూడడానికి ఇలానే ఉంది, సేమ్ మన పిక్చర్ లో ఎలా అయితే చూపించారో సేమ్ అలానే ఉండిద్ది. సో ఇప్పుడు మనకి దీంట్లో ఏమేమి ఇచ్చారో అండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇప్పుడు దీంట్లో మనకి ఏం ఐటమ్స్ ఇచ్చారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి పైన మనకి ఇది స్టీమర్ కి మనకి ఇలా ఒక గ్లాస్ లిడ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ లిడ్ అన్నమాట. సో మనం ఏం కుక్ చేసుకున్నా మనకి లిడ్ నుంచి చక్కగా ఈజీగా కనపడిద్ది. అలానే ఇక్కడ హోల్డ్ చేయడానికి కూడా ఇచ్చారు, కన్వీనియంట్ గా హోల్డ్ చేయడానికి కూడా బాగుంది. సో ఇదనమాట, క్వాలిటీ అయితే బాగుంది. అలానే నాకైతే ఈ గ్లాస్ లిడ్ బాగా నచ్చింది దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఇలా ఎగ్స్ ట్రే ఒకటి ఇచ్చారు. సో దీంట్లో మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. ఒక 6 eggs వరకు ఒకేసారి మనం దీన్ని అయితే బాయిల్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఇట్లా ఒక స్టాండ్ ఇచ్చారు. సో మనం దీంట్లోకి ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. సో వన్స్ ఇది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇది కదలకుండా ఉంటుంది. సో ఒకేసారి మనం దీంట్లో 6 eggs అనేది బాయిల్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్టీల్ ర్యాక్ అయితే ఇచ్చారు స్టాండ్ లాగా. సో మనం దీన్ని ఏమైనా పైన పెట్టుకుని కుక్ చేసుకుంటానికి అయితే ఇట్లా ఒక స్టీల్ ర్యాక్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి స్టీమర్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్ అండి. ఇది చాలా స్టిఫ్ గా ఉంది, అంటే చాలా క్వాలిటీ అనేది బాగుంది, చాలా హార్డ్ గా ఉంది. కానీ వెయిట్ ప్రకారంగా వస్తే చాలా లైట్ వెయిట్ అండి, చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది కూడా, స్టీమర్ కూడా. దీంట్లో ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా ఇచ్చారు. ఈ బౌల్ లో మనం కేక్స్ గానీ, రైస్, ఒక 1 person ఎవరైనా ఒకరికి అనుకుంటే దీంట్లో రైస్ కూడా వండుకోవచ్చు. ఒకవేళ ప్లాస్టిక్ లో వండుకుంటాం ఎందుకంటే డైరెక్ట్ గా దీంట్లో కూడా వండుకోవచ్చు. సో కేక్స్ అవి కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న బౌల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి కెటిల్లో దీంట్లో మనకి వచ్చేసి బయట ప్రొడక్ట్ వచ్చేసి చూడండి, చాలా ఎలా అంటే మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ చేసుకుంటానికి ఒక హోల్డర్ కూడా ఉంది, పట్టుకుంటానికి ఈజీగా ఉండిద్ది. ఇంకా బయట అయితే ఇలా ఉండిద్ది అనమాట ప్రోడక్ట్ అంతా. సో డిజైన్ అయితే ఇట్లా ఉండిద్ది. సో లోపల అయితే ఇట్లా మనకి స్టెయిన్లెస్ స్టీల్ తో ఇట్లా లోపల బాడీ అంతా స్టెయిన్లెస్ స్టీల్ తో వచ్చింది. దీంట్లో మనకి ఇక్కడ మినిమం అండ్ మాక్సిమం అనేది కూడా మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి మనం వాటర్ లెవెల్ అనేది ఎంత ఉండాలనేది కూడా ఈజీగా అర్థమైపోయింది ఎవరికైనా. ఇంకా దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకి ఇట్లా ఒక నాబ్ లాగా ఇచ్చారు. సో ఆఫ్ 1, 2 అని చెప్పి మెన్షన్ చేశారు. ఇదేంటంటే మనకి హీట్ ని అడ్జస్ట్ చేసుకుంటానికి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఎలా అయితే సెమ్ లో, హైలో ఎట్లా పెట్టుకుంటామో దీంట్లో మనం అలానే హీట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 లోకి 2 లోకి అట్లా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇదనమాట కెటిల్ గురించి అయితే. దీని కింద ఒక చిన్న స్టాండ్ అయితే ఉంది. దీని వల్లే మనకి కెటిల్ అనేది వర్క్ అయింది. సో ఇలా వైర్ అయితే ఇచ్చారు. వైర్ కూడా కొంచెం మనకి పెద్దగానే ఉంది వైర్ కూడా. సో ఇలా ఒక ఇండికేటర్ మనం హీట్ చేసుకుంటానికి ఇదనమాట. దీని వల్లే మనకి ఇక్కడ కెటిల్ అనేది హీట్ అయ్యిద్ది. ఇలా దీన్ని అయితే ఇక్కడ పైన ప్లేస్ చేసుకుని మనం కుక్ చేసుకోవాలి, ఏది కుక్ చేసుకోవాలన్నా. సో చూసారు కదా మనకి కెటిల్లో ఏమేమి ప్రొడక్ట్స్ అయితే ఇచ్చారో. సో ఇప్పుడు మనం దీని ప్రోడక్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. క్వాలిటీ గురించి చెప్పాలి అంటే చాలా బెస్ట్ గా ఉంది, చాలా క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలానే దీంట్లో మనకి బయట ప్లాస్టిక్ ఇచ్చారు, అలానే లోపల వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. సో మనం కుక్ చేసుకుంటానికి కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు.
సో అదనమాట ప్రొడక్ట్. సో ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి కుక్ చేసుకోవచ్చు అంటే, మనం రైస్ కుక్ చేసుకోవచ్చు, ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు, స్టీమ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ స్టీమ్ చేసుకోవచ్చు, అలానే మమోస్ చేసుకోవచ్చు, కేక్స్ చేసుకోవచ్చు, నూడిల్స్ కానీ, అలానే మ్యాగీ కూడా కుక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ కెటిల్ ప్లస్ స్టీమర్ తో. సో దీనికి మనకి 2 years వారంటీ అయితే ఇచ్చారు. కెటిల్ ఒకటి మంచి కెటిల్ కొనుక్కోవాలి, మల్టీపర్పస్ గా ఉండాలి అంటే మాత్రం ఇది బెస్ట్ అని చెప్తాను. సో మార్కెట్ లో మనకి చాలా రకాల కెటిల్స్ అయితే ఉన్నాయి, కానీ వాటిలో ఉట్టి కెటిల్స్ కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తారు. సేమ్ దీంట్లో అయితే ఎగ్ బాయిలింగ్, అలానే రైస్ కి అనే ఒక బౌల్ ఇచ్చారు కదా, ఆ రెండే ఇస్తారండి. అలానే ఒక ర్యాక్ ఇస్తారు, కానీ స్టీమర్ అనేది ఎక్కువగా దేనికి ఇవ్వరండి. సో బ్రాండెడ్ దాంట్లో అయితే నేను ఎక్కడ చూడలేదు. సో దీంట్లో అయితే మనకి స్టీమర్ కూడా వచ్చింది కాబట్టి బెస్ట్ అని చెప్తాను నేను. ఇంకా మనం దేనికి స్టవ్ తో కూడా పని లేదు. సో బ్యాచిలర్స్ కి అయితే ఇది బాగా యూస్ఫుల్ అయ్యిద్ది. సో మీలో ఎవరైనా వీడియో బ్యాచిలర్స్ చూస్తే మాత్రం తప్పకుండా తీసుకోమని చెప్తాను ఈ ఐటమ్. ప్రైస్ సంగతికి వస్తే మాత్రం నేనైతే ఇది 1500 కి అయితే తీసుకున్నాను. సో నేనైతే ఆన్లైన్ లో ఆఫర్ లో తీసుకున్నాను. సో మీరు కూడా తీసుకుంటే ఆఫర్ లో తీసుకోండి, అప్పుడు మనకి ఇది కొంచెం తక్కువ ప్రైస్ కి వస్తుంది. అలానే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ, ఆఫర్ లో ఒకసారి ఎక్కువ చూపిస్తుంది, ఒకసారి తక్కువ చూపిస్తుంది. సో ఎప్పుడైనా తక్కువలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇంట్లో కూడా బాగా యూస్ఫుల్ అయింది, ట్రావెలింగ్స్ కూడా యూస్ఫుల్ అయింది. ఇది ఇంట్లో మనమే కానీ పిల్లలతో కూడా ఏమన్నా చేపియాలంటే, వంటలు ఏమన్నా చిన్నగా నేర్పియాలంటే మాత్రం దీంట్లో నేర్పించుకోవచ్చు. వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగానే ఉంది, కన్వీనియంట్ గా. ఓవరాల్ గా ప్రొడక్ట్ గురించి అయితే ఇంతేనండి. సో ప్రెసెంట్ అయితే జస్ట్ నేను ప్రొడక్ట్ గురించి రివ్యూ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో మీకు దీంట్లో ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యిద్ది అని చెప్పి. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి కింద కామెంట్ చేసి చెప్పండి యూస్ఫుల్ అయిందని. సో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.